హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్. వైస్ ప్లేస్ రియల్ ఎస్టేట్స్కు స్వాగతం. ఈరోజు 2 కార్లు పండే ఒక బ్యూటిఫుల్ అగ్రికల్చర్ ల్యాండ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అగ్రికల్చర్ ల్యాండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది టోటల్ విస్తీర్ణం వచ్చేసి 19 ఎకరాల్లో ఉందండి. సో ఈ ల్యాండ్ స్పెషల్ ఏంటి అంటే, ఈ ల్యాండ్కి 365 రోజులు వాటర్ ఉంటాయండి. మనకి ఈ ల్యాండ్కి కింద పక్క కానీ ఒక పెద్ద నది ఉంది. అలాగే ఈ ల్యాండ్కి పై పక్క పెద్ద కాలువ ఉంది. 2 డ్యాములు కనెక్ట్ చేసే కాలువ పైన ఉందండి. సో కింద పక్క మనం చూసుకోవచ్చు. సో అక్కడ కనిపిస్తున్న చవక చెట్లకి కిందే ఆ చెట్ల మధ్యలోంచి ఒక పెద్ద కాలువ వెళ్తుందండి. డ్యామ్ కాలువ, డైరెక్ట్ కాలువ. సో అదొక కాలువ అండి. సో అలాగే మనం ఇటు సైడ్ చూసుకుంటే ఇది సోమశల నుంచి ఈ గట్టులాగా కనిపిస్తుంది కదా, ఈ గట్టులాగా ఉన్న కాలువ ఇది సోమశల నుంచి వచ్చే డైరెక్ట్ కాలువ అండి. సో ఇది ఈ ల్యాండ్. సో ఈ ల్యాండ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇది టోటల్ 19 ఎకరాల విస్తీర్ణంలో సింగిల్ బిట్ అండి. సో మనకి 2 కార్లో పండే పొలం అండి ఇది. సో దీని గురించి మనం తెలుసుకుంటే, మన హద్దుల గురించి మనం తెలుసుకోవాలంటే, మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ గట్టుకా నుంచి, సో ఈ గట్టు ఇక్కడ ఈ చెట్టు అవతల ఉన్న గట్టుకా నుంచి ఈ సరౌండింగ్ లో అక్కడ కనిపిస్తున్న చెట్టు వరకు, అక్కడ కనిపిస్తున్న ఒక చెట్టు నుంచి కింద కనిపిస్తున్న యాప చెట్లు, ఈ సవక నుంచి ఇటు సైడ్ ఖాళీ ప్లేస్ కనిపిస్తున్నదంతా మన పొలమేనండి. సో ఇది ఒక 19 ఎకరాలు కలిగిన ల్యాండ్ అండి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మెయిన్ ఏంటి అంటే 2 కార్లు వరి పండుతుంది. మనకి కావాలి అనుకుంటే చవక కూడా వేసుకోవచ్చు. సో దాంతోపాటు మరొక బెనిఫిట్ ఏంటి అంటే, ఈ ల్యాండ్లో సో ఈ ల్యాండ్ అనేది మనము పైరని వేసుకోవచ్చు, లేదా ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఒక ఎకరాకి మినిమం 30,000 దాకా రావచ్చు అండి. ఈ పొలానికి లీజ్కి ఇచ్చినా కానీ మినిమం 30,000 వరకు రావచ్చు. సో ఇది ఎక్కడ ఉంది, లొకేట్ అయ్యి ఉంది అంటే మనం చూసుకోవచ్చు. ఇది మెయిన్, ఇది రాజులపాడు రెవెన్యూ కిందకు వస్తుందండి. ఈ పొలం అనేది నాయుడుపల్లి అనే విలేజ్ కి ఆనుకొని ఉంది. సో మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీస్ లో ఉన్న పొలం అండి. సో ఎవరైనా ఈ పొలం తీసుకోగలిగితే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి హైవే జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ హైవే ఉంది. నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవేకి రైల్వే జంక్షన్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంది. సో అలా కాకుండా ఇటు సైడ్ చూసుకుంటే మెయిన్ సిటీ, మరొక మెయిన్ సిటీ పొదలకూరు అనే మెయిన్ సిటీ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ లోనే రేడియన్స్ లోనే ఉంటుందండి. సో మరిన్ని మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి అనుకుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి సంపాదించండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.